ఒరిస్సా క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు తగ్గాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఒరిస్సాలోని వంశధార నదిపై నిర్మించిన రిజర్వాయర్లు నిండుకుండలా మారింది. దీంతో ఒరిస్సా ఏపీ అధికారులతో సమన్వయం చేసుకుంది. ఎగువన ఉన్న రిజర్వాయర్ల నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో శ్రీకాకుళం జిల్లాలోని గొట్ట బ్యారేజీకి భారీగా వరద వచ్చి చేరింది. నీటిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నామని అంటున్న గొట్ట బ్యారేజీ మురళీమోహన్తో మా ప్రతినిధి వరప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఒరిస్సాలో క్యాచ్మెంట్ ఏరియాలో ఒక్కసారిగా ఫ్లాష్ ఫ్లడ్స్ రావడం వల్ల వంశధార నదికి 1,04,000 క్యూసెక్ల వాటర్ని 12 గంటలకి వచ్చాయని మాత్రం తెలుస్తుంది. ఇప్పుడు అదే 1,00,000 క్యూసెక్ల వరకు ఇప్పుడు తగ్గింది, అంటే 4,000 క్యూసెక్ల వరకు తగ్గింది. అంటే రాబోయే ఇంకా సమయం ఇంకా ఉన్నందున అక్కడ ఒరిస్సాలో కూడా వర్షాలు తగ్గాయి. ఈ తగ్గడం వలన ఎంతవరకు సాయంత్రంకి ఎంతవరకు రావచ్చు అన్న అంచనా మధ్య ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎందుకంటే 12 గంటల 1,04,000 క్యూసెక్లు వచ్చాయి, ఇప్పుడు మన 4,000 క్యూసెక్లు తగ్గాయి. ఇలా రాను రాను తగ్గుతాయా? ఒక్కసారి 4 లక్షలు, ఎందుకంటే 90,000 క్యూసెక్లు అనేది 1,00,000 పైగా వచ్చాయి. కారణం ఏమిటి? అది ఎందుకు ఇంత ఫ్లాష్ వరద రావడానికి కారణం ఏమిటి? మనకి నది వంశధార నది పరివాహక ప్రాంతం అయినటువంటి ఒరిస్సాలో ఒక్కసారిగా భారీ వర్షాలు పడడంతో మనకి నదికి వరద పోటెత్తిందండి. నిన్న సాయంత్రం 6 గంటలకి 30,000 క్యూసెక్లుగా ఉన్న వరద ఈరోజు 12 గంటలకి 1,04,500 క్యూసెక్లకు చేరుకుంది. గంటకి పెరుగుతూ 1,04,500 చేరుకుని ఇప్పుడు 1 గంటకల్లా మళ్ళీ 1,00,000కి చేరింది. ఇలా మరో గంట 2 గంటల్లో మరికొంచెం తగ్గుముఖం పెడుతూ సాయంత్రం 4 గంటలకి పూర్తిగా తగ్గుతూ రేపు సాయంత్రం కల్లా సాధారణ స్థితికి, అంటే 20,000 క్యూసెక్ల స్థాయికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామండి. అలాగే వర్షంలో మనకి ఒక్కసారిగా నదీ పరివాహక ప్రాంతంలో పడడం వల్ల ఈ వరద రావడంతో పాటు అక్కడ ఒరిస్సాలో ఉన్న బనదల రిజర్వాయరు, అలాగే హరబంగి అనే రిజర్వాయర్, 2 రిజర్వాయర్ని పూర్తి స్థాయిలో నీటి మట్టం చేరుకోవడంతో ఒక్కసారిగా వారు నీరు వదలడం జరిగింది కిందకి. ఆ 2 రిజర్వాయర్ల తాలూకా ప్లస్ వాటర్ వంశధార నదిలోకి 90,000 క్యూసెక్లు ఒక్కసారిగా వచ్చి చేరడంతో ఆ వరద అంతా కూడా ఒక్కసారిగా మనకి ఈరోజు ఇక్కడికి గొట్ట బ్యారేజీకి చేరుకోవడం జరిగింది. అది పూర్తి స్థాయిలో 1,04,000 క్యూసెక్లుగా నమోదయ్యి మరి ఇప్పుడు 1 గంటకల్లా 1,00,000కి చేరుకుంది. అలా తగ్గుముఖం పెడుతూ రేపు సాయంత్రానికి సాధారణ స్థితికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. సార్, యాక్చువల్గా అక్కడ ఒరిస్సాలోని ఇంత ఒక్కసారిగా ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయి కదండి. అసలు మనకి క్యాచ్మెంట్ ఏరియా కాట్రఘాట్ నుంచి కానీ అంతకుముందు ఏరియా నుంచి, ఎందుకంటే గునుపూరు, కాశీనగర్ నుంచి వచ్చేది, ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? ఇక్కడ ఈ రిజర్వాయర్లు 2 దగ్గర నుంచి వదిలేసామని అన్నారు. ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు వస్తుందా? మనకి ఒరిస్సాలో ఉన్న కాశీనగర్ కానీ, గునుపూర్ కానీ, కాట్రఘాట్ కానీ, మోహన కానీ, గురండి కానీ అన్నింటి దగ్గర నుంచి కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఒరిస్సా అధికారులు మనతో షేర్ చేసుకుంటారండి. అలాగే రెయిన్ఫాల్ డేటా కూడా గంటకి మనకు వస్తుంది. కాకపోతే ఒక్కసారిగా వర్షపాతం ఒక్కసారిగా హెవీ రెయిన్ఫాల్ నమోదవడం వల్ల రిజర్వాయర్లు సైతం ఒక్కసారిగా నిండుకోవడం జరిగింది. వాటికి తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు రిజర్వాయర్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్కసారిగా 90,000 క్యూసెక్లు వదలడం వల్ల ఈ పరిస్థితి మనకి చేరుకుంది. కానీ ఈ స్థితిని మనకు ముందుగానే వాళ్ళు తెలియజేశారు. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా మనం చేసుకొని మన గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టుగా నదీ పరివాహక ప్రాంతంలో కింద ఉన్న 10 మండలాల్లో కూడా అలర్ట్ చేయడం జరిగింది. దానికి తగ్గ చర్యలు కూడా రెవెన్యూ వాళ్ళు తీసుకోవడం జరిగిందండి. సార్, ఇప్పుడు చూసుకునేసరికి ఇప్పుడు ఈ లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్కి ఎప్పుడు మీరు మరలా ఈ నీటిని విడుదల చేస్తారు? రైట్ కెనాల్కి, లెఫ్ట్ కెనాల్కి నీరు వంశధార రివర్లో ఫ్లడ్ వచ్చినప్పుడు 2 కెనాల్లు కూడా మూసివేయడం జరుగుతుందండి. మళ్ళీ సాధారణ స్థితి, అంటే మామూలుగా 20,000 కన్నా తక్కువ స్థాయి, 20,000 క్యూసెక్ల కన్నా తక్కువ స్థాయికి చేరుకునేటప్పుడే మేము మళ్ళీ కెనాల్కి వాటర్ వదలడం జరుగుతుందండి. అలాగే ఇప్పుడు ఒరిస్సాలోని వర్షాలు పడుతున్నాయా లేవా? మీకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిందా లేదండి? ఇప్పుడు పూర్తిగా వర్షపాతం నమోదు అవ్వలేదండి. పూర్తిగా నీళ్ళకి చేరుకుంది. అక్కడక్కడ అడపా తప్ప పూర్తిగా వర్షపాతం నార్మల్ స్థితికి చేరుకుంది. నీళ్ళ అనే రిపోర్ట్ వస్తుంది. అందుకని మనకు పూర్తిగా రేపు సాయంత్రం కల్లా ఈ వరద తగ్గుముఖం పడుతుందని తెలియజేస్తున్నామండి. సార్, ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడికి వచ్చేది వంశధార నదితో పాటు మహేంద్ర తనే కూడా కలుస్తుంది. అసలు వంశధారలో ఎన్ని క్యూసెక్లు వస్తుంది, మహేంద్ర తనే నుంచి ఎన్ని క్యూసెక్లు వచ్చి ఇక్కడ కలుస్తుందో చెప్పండి. మనకి ఒరిస్సా నుంచి వంశధారలో వచ్చినదంతా ఒరిస్సా నుంచే వస్తుందండి. మనకు లోకల్ క్యాచ్మెంట్లో వర్షాలు నిన్నటికే తగ్గుముఖం పట్టి నిన్న సాయంత్రానికి మన జిల్లాలో వర్షపాతం పూర్తిగా ఆగిపోయింది. ఇప్పుడు మనకి వచ్చిన వరద అంతా కూడా ఒరిస్సాలో ఉన్న రెయిన్ ఫాల్ వలన వచ్చిన వరద ప్లస్ రిజర్వాయర్ నుంచి వచ్చిన వరద కలిపి, అలాగే మహేంద్ర తనేలో ఉన్న ఒక 5,000 క్యూసెక్లు కూడా మనకు వచ్చి చేరుతుందండి. దానికి తగ్గట్టుగా మనకి ఎంత అయితే వస్తుందో అంత మనం నిన్న సాయంత్రం నుంచి సముద్రంలోకి వదలడం జరుగుతుందండి.
ఇది విన్నారు కదా, మొత్తం వస్తున్న వరద నీరు అంతాను ఒరిస్సాలోని వంశధార నుంచి వచ్చింది. కానీ మహేంద్ర తనయుకి వచ్చేది కూడా 5,000 క్యూసెక్లు మాత్రమే. కాబట్టి రాబోయే ఇంకా గంటకి ఇలా తగ్గుముఖం పడుతూనే ఉంటుంది. పైన ఒరిస్సాలో ఉన్న 2 రిజర్వాయర్లు ఒక్కసారిగా వదలడం వల్ల ఇంత ఫ్లడ్ వచ్చిందని మాత్రం అధికారులు తెలుపుతున్నారు. ఇక రేపు సాయంత్రానికి సాధారణ స్థితికి వస్తుంది. గంటకంటే 4 గంటలకి 5 గంటలకు వచ్చేసరికి 60,000 క్యూసెక్ల వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. అసలు ఇప్పటికే 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తర్వాత కూడా ఇక ఇలాగెలా చూసుకెళ్ళేసరికి 4, 5 అయ్యేసరికి ఈ ప్రమాద హెచ్చరికలు అన్నీ తగ్గే అవకాశాలు మాత్రం మెండుగా ఉన్నాయని చెప్పి అధికారులు చెప్పారు. ఇది శ్రీకాకుళం జిల్లాలో మా ఒరిస్సా నుండి వస్తున్న వరదపై తాజా సమాచారం. కెమెరామెన్ గోపిత వరప్రసాద్, HM టీవీ, శ్రీకాకుళం జిల్లా.